రైట్ రంజిత్ సో జేసీబీలతో ఒకవైపు ఫర్నిచర్ ని తొలగిస్తూ మరోవైపు మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇంకోవైపు మీరు లైవ్ విజువల్స్ లో చూస్తున్నారు గ్లాస్ విండోని పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం జరుగుతోందా? వివరాల విషయాన్ని మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతిని అడిగి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, రెస్క్యూ చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. జ్యోతి, సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు? మంటలు ఇంకా కంట్రోల్ కాలేదు ఒక ఫ్లోర్లో అని చెప్తున్నారు. వీళ్ళు విండో పగలగొడుతున్నారు కదా, గ్లాస్ డోర్ని, అది పగలగొట్టి లోపలికి వెళ్ళాలని భావిస్తున్నారా? అక్కడ ఆ ఫ్లోర్లో ఏమన్నా పొగ కంట్రోల్లోకి వచ్చిందా? రైట్, ఇంకా అయితే రెస్క్యూ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా దట్టమైనటువంటి ఆ పొగ మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒకవైపు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా మనం చూస్తున్నాం దట్టమైనటువంటి పొగ అలుముకుంటుంది. లోపలికి అధికారులు వెళ్ళలేనటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే సిపి మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. లోపలికి వెళ్ళడానికి దట్టమైనటువంటి పొగ ఎక్కువగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాము, రెస్క్యూ కష్టతరంగా ఉందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి అంటే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అది ఎక్కడ అక్కడ పోవడానికి మనము డ్రిల్ చేసి లోపల పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫోన్ ఆన్ ఉన్నాము, అందుకు స్మోక్ వల్ల వాళ్ళు బయట రాలేకపోతున్నారని చెప్పి మనకు అనిపిస్తుంది. అదే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వీఆర్ ట్రైన్ టు రెస్క్యూ దోస్ పీపుల్. లేదు, ఎవరు కాల్ ఎవరు రెస్పాండ్ అయితే లేరు. బాగా స్మోక్ ఉంది. మన వాళ్ళు ఫైర్ ఆఫీసర్స్ ఒక లెవెల్ దాకా పోయారు, బట్ స్మోక్ ఉండడం వల్ల వెనక రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇది రెస్క్యూ చేయడం, రైట్, మనం చూస్తూ ఉన్నాము సిపి మాట్లాడినటువంటి అంశాల ప్రకారం లోపల రెస్క్యూ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. లోపలికి వెళ్ళడానికి కూడా పొగ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రెస్క్యూని చేసేందుకు కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం దట్టమైనటువంటి పొగ పూర్తిగా కూడా అలుముకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ కూడా ఇప్పటికీ ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా కూడా గ్లాసెస్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇంకా కూడా అంటే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో వ్యాపించినటువంటి ఈ మంటల కారణంగా కూడా ఆ మంటలు ఒక్కొక్కటిగా కూడా 4th ఫ్లోర్ వరకు కూడా వ్యాపించినటువంటి క్రమంలో ఫస్ట్ వచ్చినటువంటి ఫైర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత పూర్తిగా కూడా దట్టమైనటువంటి ఆ పొగ అంతా అలుముకుంది. అంతేకాకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా అధికారులు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ పూర్తిగా కూడా దట్టమైనటువంటి పొగ, అంతేకాకుండా కనీసం ఏది కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు లోపలికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఏదైతే ఈ బ్రాంటో స్కై లిఫ్ట్తో పాటు మరొకటి రోబోకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఆ రోబో లోపలికి పంపించేటటువంటి క్రమంలో పూర్తిగా డంప్ అంతా కూడా ఉంది. ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చైర్స్ కావచ్చు, లేకపోతే టేబుల్స్ కావచ్చు, అంతేకాకుండా సోఫాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే కింద స్టార్ట్ అయిన తర్వాత మంటలన్నీ కూడా ఒకదానికొకటి పైకి వ్యాపించేటటువంటి క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పరుగులు తీసుకుంటూ కిందకు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే చాలా వరకు అంటే దాదాపు 4 గంటలు 5 గంటల వరకు కూడా ఈ యొక్క రెస్క్యూనే జరిగిందని చెప్పుకోవచ్చు. లోపల ఇంకా ఇప్పుడు సిపి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఎవరైతే 12 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి 2 పిల్లలతో పాటు మరొకరు ఉన్నారు అనేది ఒకవైపు చెప్తున్నారు. మనం ఎవరైతే కొంతమంది వాళ్ళతో మాట్లాడించినప్పుడు 2 పిల్లలతో పాటు ఇంతియాజ్ అనే ఒక అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఇప్పటి వరకు ఒక 3 ఉన్నారు అనేది ఒకవైపు సిపి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలు మొత్తం ఒక 5 ఉంటారనేది కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి సమాచారంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఈ యొక్క ఆ రేకుల షెడ్ అంతా క్లియర్ చేసి గ్లాసులన్నింటినీ బ్రేక్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి పొగ అంతా క్లియర్ అయితే కానీ అధికారులు సైతం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉందా, అసలు ఎవరైతే ఈ లోపల ఉన్నటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళు అసలు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి ఒక
క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇంకా రెస్క్యూ కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తిగా ఎటు లోపలికి సెట్ బ్యాక్ లేకపోవడం వల్ల చాలా ప్రమాదపు ఘటనలో కూడా అటు రెస్క్యూకి కావచ్చు, లేకపోతే తమ ప్రాణాలను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా సెట్ బ్యాక్ అనేది ఉండాలి. కానీ ఇక్కడెక్కడ కూడా సెట్ బ్యాక్ లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలలో ఎక్కువగా మనం రెస్క్యూ చేయడానికి కావచ్చు, అంతేకాకుండా వాళ్ళని ప్రాణాలతో కాపాడడానికి కావచ్చు చాలా కష్టంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే ఒకవైపు 2 జేసీపీల సహాయంతో ఇక్కడ రెస్క్యూ, ఒకవైపు ఫైర్ అధికారులు చాలా కష్టతరంగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొక వైపు బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా ఒక 2 అధికారులు సైతం కూడా ఆ పొగంతా కూడా అంతటి పొగలో అధికారులు సైతం లోపలికి వెళ్ళాలన్నా కూడా కొంత కష్టమే అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఇంకా గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్లాసెస్ సైతం కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత బ్రేక్ చేసినా కొద్దీ అంత దట్టమైనటువంటి పొగ లోపల నుంచి బయటకు వస్తుంది అని అంటే లోపల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకవైపు అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి వ్యూ సైడ్ మాత్రం కొంత ఫర్నిచర్కి సంబంధించి అక్కడ అవి మాత్రం కాలిపోలేదు. మరొక వైపు అంటే కింద ఏర్పడినటువంటి ఆ మంటల దాటికి కింద వరకే పూర్తిగా ఆ యొక్క ఫర్నిచర్ ఏవైతే ఉంటాయో అవి అంతా కూడా బాగా మండేటటువంటి స్వభావం ఉంటుంది. అంతేకాకుండా మరొక వైపు దూది, అంతేకాకుండా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తాయి, పీల్చుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి మంటలు పై ఫ్లోర్కి వ్యాపించేసరికి కొంత మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అంతా కూడా ఈ దట్టమైనటువంటి పొగ ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపల ఎవరున్నా సరే కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక 3 ఉన్నట్లుగా అయితే సమాచారం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి తమకు తెలియచేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఫైర్ డీజీతో పాటు హైదరాబాద్ సిపి, జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. అసలు ఏ ప్రమాదానికి గల కారణాలు, అంతేకాకుండా ముందు ప్రమాదానికి గల కారణాల కన్నా కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండింది, అంతేకాకుండా లోపల వెళ్ళేటందుకు ఆస్కారం ఉందా లేదా, ప్రయత్నించినా కొద్దీ ఆ పొగ బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సుమారు ఒక 5 గంటలు కావస్తుంది ఈ రెస్క్యూకు సంబంధించి జరుగుతూనే ఉంది. ఒకవైపు మొదటగా ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా ఒక 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి మంటలు ఆర్పేందుకు. ఆ తర్వాత ఆ మంటలు కాస్త ఒక్కొక్కటిగా కూడా 4 ఫ్లోర్ల బిల్డింగ్కి వ్యాపించడం జరిగింది. ఆ తర్వాత 10 ఫైర్ ఇంజిన్లు రావడం జరిగింది. అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, మరొక వైపు ఏదైతే ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు సైతం కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి లోపల తమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారన్న అంశం బయటకు వచ్చింది. దీంతో ఎక్కడ లోపలికి ప్రవేశించాలన్నా కూడా కనీసం ఆస్కారాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం ఆ రెస్క్యూ అయితే ఇంకా కొనసాగుతుంది. లోపల ఉన్నటువంటి ఆ పొగ క్లియర్ అయితే కానీ అసలు లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే అధికారులు లోపలికి వెళ్ళాలి. అధికారులు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పొగ అంతా క్లియర్ అయితే కానీ ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా దాదాపు ఒక 2 గంటల వరకు కూడా ఈ యొక్క పొగ క్లియర్ అయితే కానీ ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ అసలు ఫైర్ అయింది, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. రైట్ జ్యోతి.